హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఇవాళ మీ ముందుకి మా అశ్వత్ భోగిపళ్ళ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది. అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ చాలామంది అడిగారు భోగిపళ్ళ వ్లాగ్ త్వరగా షేర్ చేయక్క అని చెప్పి. నేను నాకు ఎడిటింగ్ అవ్వక ఇవాళ పెడుతున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో నోటిఫికేషన్స్ పెట్టగానే వస్తాయి. ఇదైతే భోగి ముందు రోజు నైట్, టైం అయితే 10 o'clock. నేను డెకార్ అనేది సగం ముందు రోజు నైటే చేసుకున్నాను. దానికోసం నేను అమెజాన్లో అండ్ బయట ఒక 70-80 కైట్స్ దాకా తెప్పించాను, పేపర్ కైట్స్. ఇవన్నీ అమెజాన్లో అండ్ ఇక్కడ నేను లోకల్గా కొన్నాను అనమాట. ఏంటి ఎక్కరేస్తున్నావు? అశ్వత్ భోగిపళ్ళ డెకరేషన్ కోసం ఏంటవి బోలెడన్ని కైట్స్, 70-80 కైట్స్ ఉన్నాయి. ఇక్కడేమో చెరుకు గడలు, హిందీలో పతంగ, తెలుగులో గాలిపటాలు, ఇంగ్లీష్లో కైట్స్. ఇవి బాగా తెలుస్తాయి నీకు. యాక్చువల్లీ భోగి ముందు రోజు సాయంత్రం అపార్ట్మెంట్లో ముగ్గుల ప్రోగ్రాం పెట్టుకున్నాము. మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ చేస్తే రాత్రి ఆల్మోస్ట్ 7:30-8 అయింది. ఇంటికి వచ్చాక మళ్ళీ బాత్ చేసి ఫుడ్ తిని అశ్వత్కి అందరం ఫుడ్లు అయ్యి వాడు పడుకొని అన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు 10 o'clockకి స్టార్ట్ చేసాం. బేసిక్గా భవిష్య అయితే పడుకుంటుంది. కాకపోతే ఇలాంటిది ఏదన్నా ఉంది అంటే ఇంకా పిల్లలకి నిద్ర ఎలా వస్తుంది చెప్పండి, నేను వస్తాను, ఏం చేస్తా అని చెప్పి వచ్చింది. సరే, నాకు కూడా అందించడానికి యూజ్ అవుతుందిలే, ఎలాగో నెక్స్ట్ డే హాలిడేనే కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది అని చెప్పి ఇంకా నేను ఊరుకున్నాను. సో భవిష్య నాకు కైట్స్, నేను చెప్పిన కలర్స్ నేను చెప్తా ఉంటే తను అందించింది అనమాట. తను ఇస్తూ ఉంటే నేను గబగబా ఫిక్స్ చేశాను గోడకి. అంటే జస్ట్ కూర్చునేదానికి బ్యాక్ డ్రాప్ వరకు నైట్ టైం చేశాము. అండ్ రిమైనింగ్ తర్వాత పక్కన అదంతా నెక్స్ట్ డే చేశాను. సో జస్ట్ ఆ బ్యాక్ పార్ట్ వరకు ఏదో తెప్పించిన కలర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాను. బట్ నేను అనుకున్న ప్యాటర్న్ అయితే వేరు. అంతా అంటించాక అనిపించింది మళ్ళీ మోడల్ ఇంకొకటి ఐడియా వచ్చింది ఇలా పెట్టాల్సింది అని చెప్పి. సరే ఇంకా పెట్టింది ఏం పీకేస్తాంలే అని చెప్పి ఉంచేసి పడుకున్నాను అనమాట. అండ్ తర్వాత రోజు మార్నింగ్ రత్న పొద్దున్నే వచ్చేసింది, పండగ కదా. అండ్ మార్నింగ్ అయితే భోజనానికి ఒక 10 members వరకు అయ్యాము. మేము ఇంట్లో వాళ్ళం కాకుండా ఇంకొక 4 ఎక్స్ట్రా అయ్యారు. మా మామగారు వాళ్ళ సిస్టరు, వాళ్ళ హస్బెండ్, నా అంకుల్ అందరు వచ్చారు. రత్న ఏమో వాటర్ బాటిల్స్ పడుతుంది, మా అత్తగారు పూజ హాఫ్లో ఉంది, అశ్వత్ ఏమో స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లో బొమ్మలన్నీ కింద పడేస్తూ అవన్నీ లాగి పడేస్తూ ఆడుకుంటున్నాడు. ఇదైతే అశ్వత్ డ్రెస్ మార్నింగ్ది, ఇక్కడ విజయవాడ వెస్ట్ సైడ్లో తెప్పించాను. జుట్టు పెరిగిపోయింది, కట్ చేయించడానికి తీసుకెళ్దామంటే వీడేమో అసలు కూర్చోవట్లేదు, ఏదో ఒకటి చేయాలి. అండ్ డ్రెస్ అయితే విజయవాడ వెస్ట్ సైడ్ నుంచి చాలా బాగుంది వేస్తే. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేము భోగి రోజు హాట్ పొంగల్ అంటే కట్టె పొంగలి అంటాం కదా, అది చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్లోకి. అండ్ లంచ్లోకి వచ్చేసి నేను వంకాయ ఎగురు అంటాం కదా, అది ఆ కూర చేసాము. అండ్ రత్న వచ్చేసి రోటి పచ్చళ్ళు బాగా చేస్తుంది. అండ్ ఈవినింగ్ భోజనంలోకి కావాలి అని చెప్పి ఒక రోటి పచ్చడి చేయించుతుంటే అదిగోండి అది దానికి వేయించుతుంది, ముందుగానే పెట్టేస్తుంది. వేయించితే చల్లారు ఉంటుంది కదా, మధ్యాహ్నం గ్రైండ్ చేసుకోవచ్చు అని. అండ్ తర్వాత ఇదేమో సాంబార్కి గుమ్మడికాయ సాంబార్, గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ వేసి. ఇదైతే మార్నింగ్ భోజనంలోకి అయితే వంకాయ కూర, ఒక పచ్చడి, నెక్స్ట్ సాంబార్తో అయిపోయింది. అండ్ తర్వాత నేను పువ్వులు అవి తెప్పించాను గుమ్మానికి కట్టడానికి. యాక్చువల్లీ నేను ముందు రోజు కట్టాల్సింది నైట్, బట్ నాకు ఆ డెకార్ అది చేసి ఆ టైంలో బయట దోమలు బాగా ఉంటాయి, ఇంకా డోర్ అది తీస్తే ఇంట్లోకి దోమలు వచ్చేస్తాయని చెప్పి నైట్ కట్టలేదు, నేను పొద్దున పూట కట్టాను. ఈ టాప్ కూడా ఎప్పుడుదో తీసుకున్నది. ఈ టాప్ వచ్చేసి దిస్ ఈజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, బీబా. ఈ టాప్ కూడా బీబా నుంచి.
సో మార్నింగ్ అయితే ఈ పువ్వులు అవి కట్టేశాము. నేను కడుతూ ఉంటే అశ్వత్ బయటకు వచ్చి కదిలిస్తున్నాడు అనమాట. మనము ఈ పువ్వుల్ని ఈ రెండు చెట్ల మధ్యలో పెట్టాలి. ఓకే? లైట్ లైట్ అడ్డు కాదు. సో అంతా ఫినిష్ అయిపోయాక డెకార్ ఇదిగోండి ఇలా వచ్చింది. ఆ ఫంక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా కూర్చునే ప్లేస్, దానికి ఆపోజిట్లో సైడ్లో మొత్తం కూడా కైట్స్ పెట్టేశాను. ఇలా ఆల్టర్నేట్ కలర్స్ ప్లెయిన్గా ఉన్న కైట్స్ అన్నీ అలా సైడ్కి గోడకి మొత్తం పెట్టాను. ఈ కూర్చునే దగ్గరకేమో అటు ఇటు చెరుకు గడలు, దానికి ఒక మామిడాకులు కట్టాను. ఇవైతే బంతిపూలు అయితే ఆర్టిఫిషియల్వి, ఎందుకంటే న్యాచురల్ బంతిపూలు కూడా పెట్టొచ్చు కానీ అవి తడిసి ఉంటాయి, బయట తెచ్చినవి కొంచెం బరువుగా ఉంటాయి. సో అవి కట్టి వేలాడదీసామంటే ఆ చెరుకు గడలు అవి జారిపోయే ఛాన్స్ ఉంటుందని నేను ఆర్టిఫిషియల్ దండలు పెట్టాను. సో రూమ్ అంతా కూడా ఆల్ సైడ్స్ ఇలా ఒక్క బ్యాక్ డ్రాపే కాకుండా రూమ్ అంతా కూడా చుట్టూ ఇలా నేను గాలిపటాలు పతంగులు పెట్టేశాను. అండ్ ఇదైతే మధ్యాహ్నం 3 తర్వాత 3-4 అయింది టైము. మా అత్తగారు ముగ్గేయడానికి ఆలోచిస్తున్నారు ఏం ముగ్గు వేద్దామా అని చెప్పి. అంటే మామూలుగా మార్నింగ్ వేసాము, కాకపోతే అదేమైందంటే పేపర్ అతను కరెక్ట్గా వచ్చి పేపర్ ముగ్గు మీద పడేసి వెళ్ళాడు, అదంతా పోయింది ముగ్గు. సో దానివల్ల మళ్ళీ ఈవినింగ్కి వేయాల్సి వచ్చింది. అండ్ ఆ వెలుగుతూ ఆరుతూ ఉన్న లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను అమెజాన్లో తెప్పించాను, ఫెయిరీ లైట్స్, స్టార్ లైట్స్. దానికి ప్లగ్ కూడా అవసరం లేదు, చక్కగా బ్యాటరీ వేసేసుకుంటే మనకి లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. అండ్ తర్వాత భోగిపళ్ళు, ఈ రేగుపళ్ళు ఉంటాయి కదా, సూర్యుడికి పెడతారు. ఇది ఆ ముందు రోజు నేను 1 కిలో రేగుపళ్ళు కొనుక్కొచ్చేసాను బయట, గురునానక్ కాలనీ అని అక్కడ కనిపిస్తే వచ్చేదారిలో ఏదో పని మీద బయటకు వెళ్ళి కనిపిస్తే కొనుక్కొచ్చాను. అండ్ ఇక్కడైతే దీని పేరు కుమారి, మా మామగారు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో వంట అది చేస్తుంటాను. సో మా ఇంట్లో ఏమైనా జరిగినా ఇలాంటివి హెల్ప్ కావాలంటే వచ్చేస్తుంది అనమాట, వచ్చి హెల్ప్ చేస్తుంది. అంతా అయ్యాక మళ్ళీ వెళ్తుంది ఆంటీ వాళ్ళతో పాటే. ఇక్కడైతే ఈవినింగ్ డిన్నర్లోకి మేము బయట పార్కెన్ అని అక్కడ ఆర్డర్ చేసాము ఫుడ్, అంత స్టార్టర్, రోటీ, మెయిన్ కోర్స్ అలాగా. కాకపోతే స్వీట్ వచ్చేసి మా అత్తగారు రవ్వ కేసరి స్పెషలిస్ట్, అందుకని చెప్పి రవ్వ కేసరి చేయమంటే దానికోసం అని రవ్వ అది వేయించుతుంది తిను. అండ్ తర్వాత అయితే బయట ముగ్గు, ఇదిగోండి సంక్రాంతికి వేసే ముగ్గులు ఉంటాయి కదా, కలర్స్ అది వేసినా కూడా ఉండదు. మాకు కరెక్ట్గా పేపర్ అతను వచ్చి చెప్పినా కూడా దాని మీదే వేస్తాడు పేపరు, ఇప్పటికి చాలాసార్లు జరిగింది అది. అందుకని చెప్పి ముగ్గు ఏమన్నా వేసినా మేము ఇంట్లో వేసుకుంటాము, బయట వేస్తే ఉండదని చెప్పి మామూలుగా చిన్న ముగ్గు ఒకటి వేశారు మళ్ళీ ఈవినింగ్ టైంలో. అండ్ ఇదైతే ఇదిగోండి రేగుపళ్ళు పెడుతున్నారు అందులో. తీసుకురా, నువ్వు దాసావు కదా కాయిన్స్, అవన్నీ తీసుకురా. గులాబీలే బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇంకేమన్నా? చాలా చాలా డబ్బులే. నీ దగ్గర కాయిన్స్ చాలా ఉండాలిగా, ఒక 20 రూపాయలు, ఒక 20 కాయిన్స్ ఎన్నో తీసుకురా. తిను. ఇక్కడ ఎవరంటే మా మామగారు వాళ్ళ సిస్టరు, అంటే వాళ్ళ అక్క ఆంటీ కలిపారనమాట భోగిపళ్ళు అన్నీ అందిస్తూ ఉంటాయి టేబుల్ దగ్గర కూర్చొని. పువ్వులు, రేగిపళ్ళు, కాయిన్స్, నానపెట్టిన శనగలు అవి వేసి కలిపారు. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటుందేమో మాకు తెలియదు కానీ మేమైతే ఇలా కలుపుతాం ఇది.
ఇదిగో ఇక్కడైతే భోగిపళ్ళు పెట్టే ప్లేట్, అవి దేవుడి ఫోటో పెట్టి దీపారాధన అవన్నీ పెడతాం కదా, అక్షింతలు అవి పెట్టడానికి సోఫాకు ఉండే టీపాయ్ ఉంటుంది కదా, దాన్ని పువ్వులు చల్లి సెట్ చేసేసాను. అండ్ ఫైనల్గా ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది. ఇంకా మేము రెడీ అవ్వడమే. రెడీ అయ్యాక చూద్దాం. ఇదిగోండి భవిష్య వేసుకుంది ఫ్రాక్, చాలా బాగుంది. ఫోటో దిగడానికి పోజ్ ఇవ్వమనడానికి నన్ను విసికిచ్చి పెట్టింది, ఎంతసేపు చేసిందో. ఏది నీ గొలుసు, ఏది నీ గొలుసు చూపించు. అలా కాదు, నేను చూస్తాను. పెళ్లి గొలుసు లాగా ఉంది. అందరు వచ్చాక వీడు పెద్ద మనిషిలాగా చేతులు వెనక పెట్టుకొని తిరుగుతున్నాడు. కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి ఆ చేతులు తీసాడు. ప్యాంట్ వేయించుకోనని గొడవ. డ్రెస్ నేను అశ్వత్ని తీసుకెళ్లకుండా కొన్నాను, లూజ్ అవుతుందేమో అనుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది సైజ్ అయితే. తీసానమ్మా. పాపం మా ఇంట్లో వాళ్ళు అంటే మా మామగారు వాళ్ళ సిస్టరు, మా అత్తగారు వాళ్ళ బ్రదరు, సిస్టరు వాళ్ళందరూ వచ్చారు. అండ్ ఇంకా వాళ్ళు కాకుండా మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో ఉండే ఆంటీ వాళ్ళని, మాకు 4 ఫ్లోర్కి 4 ఉంటాయి కదా ఫ్లాట్స్, మా ఫ్లోర్లో ఉండే ఆంటీ వాళ్ళని, ఇక్కడ A and B బ్లాక్స్ అని ఉంటాయి, మా బ్లాక్లో కొంచెం నాకు తెలిసిన వాళ్ళనే ఇన్వైట్ చేశాను. ఎక్కువ మందిని కూడా ఏం పిలవలేదు. మీరు ఆంటీ వాళ్ళని ఆల్రెడీ అశ్వత్ బర్త్డే వ్లాగ్లో అలా మీరు ఆల్రెడీ చూసున్నారు కూడా, వాళ్ళే మళ్ళీ సేమ్ పర్సన్సే. అశ్వత్ బర్త్డే లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే లాక్డౌన్లో అయిపోయింది. ఈసారి కనుక అంత పరిస్థితులు అంతా బాగానే ఉంటే కనుక ఇంకొంచెం చేద్దాము అని అనుకుంటున్నాను, కొంచెం గ్రాండ్గా. అండ్ అందరూ కలిసి భోగిపళ్ళు పోసి తర్వాత హారతి అది ఇచ్చి చేశారనమాట. అశ్వత్ అయితే గొడవ చేస్తానే ఉన్నాడు, అస్సలు ఇష్టం లేదు. తల మీద వెయ్యగానే చిరాకు పడిపోయి అరిచేసి పీకేసుకొని తోసేశాడు. సో మొత్తానికైతే ఎలాగోలా సక్సెస్ఫుల్గా అయినంతవరకు గట్టిగా పట్టుకొని కూర్చున్నాను నేను. అంతా అయ్యాక హారతి ఇచ్చి పాట పాడడం అనేది జరిగింది. అండ్
తర్వాత అయితే ఫుడ్. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం మంది షార్ట్ అండ్ స్వీట్గా బాగా జరిగింది. డెకార్ కానీ అంతా నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ అందరూ ఫుల్గా ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారు. అండ్ ఫుడ్ అయితే నేను బయట నుంచి ఆర్డర్ చేశాము. మార్నింగ్ టైంలో ఎలాగూ అందరూ ఇవి తింటూ ఉంటారు కదా, లైక్ రైస్ కర్రీస్ తింటారు కదా, ఈవినింగ్ కాబట్టి సింపుల్గా పెడదాము అనుకున్నాము. అదేంటో అనుకోకుండా నేను, భవిష్య, అశ్వత్ ఎల్లో అనుకుంటే చాలామంది మేము చెప్పకుండానే ఎల్లోలో వచ్చారనమాట. అనుకోకుండా ఎల్లో శారీస్ అయిపోయినాయి. అండ్ ఫుడ్ అయితే భోజనంలోకి రవ్వ కేసరి అండ్ అలాగే సొరకాయ హల్వా వచ్చేసి మా మామగారు వాళ్ళ సిస్టర్ చేసుకొని తీసుకొచ్చారు. అండ్ వెజ్ మంచూరియా తెప్పించాను. అండ్ 2 కర్రీస్, టమాటో క్యాష్యూనట్ కర్రీ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వాటిని పుల్కాల్లోకి తెప్పించాము అనమాట. అండ్ పండగ కదా అంతా వెజిటేరియన్ ఫుడ్డే తెప్పించాము. రోటీ, రైస్ అయితే వెజిటబుల్ బిర్యానీ తెప్పించాము. అండ్ బిసిబెళ్ళి బాత్ అంటాం కదా, సాంబార్ రైస్ అది తెప్పించాము. అలాగే కర్డ్ రైస్, రోటి పచ్చడి, బనానా. సో అశ్వత్ భోగిపళ్ళు అయితే ఇలా అయింది. అండ్ రేపు మా సంక్రాంతి సెలబ్రేషన్ వ్లాగ్ షేర్ చేస్తాను. అంతవరకు